హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగో అర్ధరాత్రి పూట మా అన్న కాల్ చేసిండు బయటికి వెళ్దామని చెప్పేసి. మా తమ్ముడేమో ఇలా రాత్రిపూట ఎవరు లేరు కదా అని మధ్యలో డాన్స్ వేస్తున్నాడు. మా వదిన మా అక్క వాళ్ళు అయితే వచ్చేసారు. మా అన్న వెనకాల నుంచి వస్తున్నాడంట. ఇంకా స్టార్ట్ అయిపోయాము, కానీ ఎక్కడికి వెళ్తున్నామో అని మాత్రం చెప్పడం లేదు. చూడాలి ఎక్కడికి తీసుకెళ్తాడో. సార్ చార్మినార్ అంటాడో, సార్ ప్యారడైజ్ అంటున్నాడు. అడుగుతుంటే మాత్రం ఏం మాట్లాడడం లేదు. మాకేమో ఇక్కడ ఫుల్ చలి. అరే మాట్లాడరా మాట్లాడరా. అరే రాజానికి పోవాలి. రాజానికి పోదాం కానీ ఇప్పుడు సడన్ గా ఎంత ఆలోచన వచ్చింది? టైం పాస్ దేనికి టైం పాస్? టికెట్ దొరకకపోతే చార్మినార్ పోయి చాయ్ తాగుతాం. చార్మినార్ కి వెళ్ళి చాయ్ తాగటం టైం పాస్. నెక్లెస్ మీద కూడా లేదు. ట్యాంక్ బండ్ వెళ్ళి టీ అంట, చార్మినార్ వెళ్ళి చాయ్ అంట. కన్నా నడితే పలకప్పేట అన్నాడు. ఈ టైంలో పలకప్పేట అంట అన్నా అంటే నేను స్నానం చేసి వచ్చినా అన్నాడు. కానీ మాకు మాత్రం బ్రష్ చేసుకొని రెడీగా ఉండని మాత్రమే చెప్పిండు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. చూడండి, నిజంగా నేను పలకప్పేటకు అయితే తీసుకొని వచ్చేసిండు. వామ్మో, టెంపుల్ అయితే దాటేసాము, కానీ ఇప్పుడు టిఫిన్ అని చెప్తున్నాడు. మేమైతే స్టార్ట్ అయింది 3:30కి, కానీ ఇప్పుడు టైం చూస్తే 4 అవుతుంది. చూడాలి. టైం పాస్ తిరుగుదాం నా రోడ్ల మీద. టిఫిన్ అని చెప్పి బంద్ అంటున్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఏదన్నాడంటే బంద్ తిన్నాడు, టైం పాస్ తిరుగుదామంట. అరే ఇలా ఉంటే ట్రాఫిక్ డ్యూటీ చేయరా? పని చేయరా? వీడియో ఎక్కువ ఈ టైంలో మా తమ్ముడు ట్రాఫిక్ జామ్ చేయబడ్డా. డ్యూటీ ట్రాఫిక్ డ్యూటీ అనగానే నిజంగానే వెళ్ళిండు. ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? దాదా అన్ని హాయ్ తాత. నరసింహారావు ఈయన పెద్ద తాత అంట. ట్యాంక్ బండ్ వచ్చేసాం ఫైనల్ గా. ఎందుకన్నా సైలెంట్ గా వెళ్ళకుండా మనం కూడా కొద్దాం. మరి ఎటన్నా పోనీ, మేమేం ముందు పోతాం అనుకుంటూ వచ్చేసాడు వాళ్ళైతే. ఐస్ క్రీమ్ బండి కావాలట. పారడైజ్ అంట. ఎక్కడికో తీసుకొచ్చి ఏదో లొకేషన్. ఎంతసేపు స్లో వస్తారు అందుకు? స్లో అన్నమని ఇప్పుడు ఫాస్టా? ఆహా, ట్యాంక్ బండ్ అని తెలిసి మంచి డ్రెస్ అని వేసుకుంటాడంట. నో ఫుడ్ బంద్ అంట. బండి పెట్టి నడుపులేదు. ఫైనల్ గా ట్యాంక్ బండ్ అయితే వచ్చేసినాం. ఫొటోస్ దిగడానికి రెడీగా ఉంటారన్నమాట అమ్మ వాళ్ళు. ఏమన్నా వెళ్ళి చూస్తున్నారు. మెట్లు అమ్మో, చాలా భయంకరంగా ఉంది దిగాలంటే. హలో, ఎట్లుంది ట్యాంక్ బండ్? ఆడ దిగురు ఫోటోలు లైట్ కింద మంచిగా ఫొటోస్ అంట. స్టార్ట్ చేయండి ఫోటో షూట్. ట్రాఫిక్ పోలీస్ గా వర్క్ చేస్తాడు అంట వీడు. రెండొకటేసారి గుద్దుకోండి అంట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? ఓకే. ఫోటోషూట్ కోసం నడిపిస్తున్నారు. ఐస్ క్రీమ్ తిందామంటే అక్కడెక్కడో ఉంది, మళ్ళీ బైక్ తీయాలి అని అంటున్నారు. నాకేమో ఆకలి. పాపం వీళ్ళకి ఏం తెలియదు కదా, బుక్ అని ఓపెన్ చేద్దామా అని అనుకుంటున్నారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా టైంకి కాల్ చేసిండో అసలు, అమ్మో. కానీ వచ్చినాం అనమాట మేము ఇక్కడికి. ఆల్వేస్ లేట్ కమర్స్. మెట్రో ఎక్కుతారంట ఫ్రెండ్స్ ఈ టైంలో. ఎట్లా ఎక్కడిది నడు నెక్లెస్ తోటి సీదా ఇట్లా ఒడ్డు ముంగట్రా ఇట్లా కొడుకో ఫిక్స్ అవుతాయి వాడు అనే పెట్టింది. ఏదో దొరికిన షాప్ అని అయితే టిఫిన్స్ కానీ తీసుకొని వచ్చిండు. మెనూ చూస్తాను నువ్వు ఒకసారి ఫాస్ట్ ఫుడ్ అన్ని చూసి లాస్ట్ కిట్ కూడా తింటుంది మర్చిపోయింది. ఎన్ని జాబులు చేస్తారా నువ్వు ఒక రోజులోనే? నాకు ఒకటి స్టాక్ అయిపోయింది. స్టాక్ అయిపోయింది. స్టాక్ అయిపోయిందంట. స్టాక్ అయిపోయింది. చాయ్ ఉన్నా ఇంటి కలపై గ్రీన్ టీ కావాలి మసాలా టీ నాకు నార్మల్ టీ. రాయికే చదవాలి లూసి తినిపి. సరిగ్గా తినరా, ఏందా తిండి? నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. వెళ్ళిపోతున్నాం మంచిగా. మేము రావద్దా టీకి? టిఫిన్ అయితే అయిపోయింది. ఇప్పుడు టీ అయితే తాగడానికి వెళ్తున్నాం. మా వదినేమో పారాడైస్ అంటది, మా అన్నేమో బ్లూసీ అంటాడో బ్రూస్లీ అంటాడో నాకు అది కూడా అర్థం కాలేదు. చూద్దాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో. ఎక్కడికన్నా వెళ్ళేది. సార్ ఏంటి సార్ అది? బ్లూసీ చాయ్ దగ్గరకు అయితే వచ్చేసాము. అదికొని కనిపించేదే బ్లూసీ చాయ్ అంట, ఫేమస్ టీ. ఇప్పుడైతే చాయ్ తాగడానికి వచ్చాము. చాయ్ తీసుకోవడమే లేటు. ఎంతసేపు వచ్చిందండి వయ్యారి. ఎవనివరా నువ్వు? మూగోనివా? అవునక్క. Punch 5 biscuits. 5 biscuits punch.
వద్దా అప్పుడే చూడండి బాగుందా ఫస్ట్ టైం తింటున్నాను చాలా బాగుంది బిస్కెట్ ఇదైతే తాగేసాం చాలా సాటిస్ఫాక్షన్ అనమాట ఇప్పుడు ఎంతో నడు ఇంకో ఇంకోటి తాగుతావా